హాయిగా అనిపించింది. సో గోవాలో రోహిత్ గెలిచారు కదా, రోహిత్ భాయ్ మళ్ళీ నా కోసం ఢిల్లీ అంటే ఢిల్లీలో తను ఉన్నాడు కాబట్టి చక్కగా ఢిల్లీలో కలుస్తా అన్నాడు. మరి కలిసాడు కూడా, అది ఎక్కడో కదా అక్కడే ఉన్నాడు నా కోసం వెయిట్ చేస్తూ. ఏయ్ రోహిత్ చూసారా ఇప్పుడు ఎంత స్మార్ట్ లాయర్ మ్యాన్, వెరీ నైస్ మీడియా. చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజులతో కలిసాం. అసలు మా మాటల్లో కాదు, కలుస్తా అని చక్కగా వచ్చి కలిసాడు. సో ఇక్కడ నుండి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండి. సే హాయ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. ఇది వేరే పక్క వచ్చాను, చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి, ఇంక్రెడిబుల్ స్ట్రక్చర్ బాగుందండి. మొత్తం అంతా తిరిగాను, చాలు ఈ అద్భుతమైన మూమెంట్ అయితే చాలు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుండి. సో ఇది ఫైనల్ అయితే కలర్ అయితే వచ్చింది. అది మనకి అక్కడ మిలిటరీకి అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రిషికేష్ అండి. నేనైతే ఎక్కడికి వెళ్ళాలో అనుకున్నాను కానీ నేను ఐంతాల్కి వెళ్దాం అనుకున్నాను కానీ అది చాలా లాంగ్ ట్రెక్. మనం మళ్ళీ అల్మోరా నుండి ఎటువైపు నుండి కూడా అటు రూట్స్ అయితే లేవు. ముసోరీ వెళ్ళినా కూడా హిల్ స్టేషన్స్ మరి ఇంకేం వెళ్తాం, ఇప్పటికే హిల్ స్టేషన్తో నిండిపోయి ఉన్నాయని చెప్పేసి ఆ హిల్ స్టేషన్ ముసోరీ కూడా ఆపేస్తున్నాను. డైరెక్ట్గా ఢిల్లీ అయితే మళ్ళీ వేరే స్టేట్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఢిల్లీలో మ్యాక్సిమం అయితే ఒక 1-2-3 డేస్ అయితే స్పెండ్ చేసి దాని తర్వాత హర్యానాలో ఒక డే స్పెండ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. మరి నాకైతే ఏప్రిల్ 2nd వీక్ కల్లా నేను వెళ్ళిపోవాలి. సో అంటిల్ దెన్ స్టేట్ ఉండండి. మనకు బస్సెస్ అనేవి తరచుగా ఉంటాయి ఇక్కడ మనకి రిషికేష్ బస్ స్టాండ్ దగ్గర. నేను ఇంకా బుక్ చేసుకుని ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను కానీ ఆర్డినరీ తీసుకున్నాను. మనకి టైం ఎంత పడినా పర్వాలేదు, చక్కగా హోలీ అన్ని డిస్ట్రిక్ట్లో చూసుకొని చక్కగా నేనైతే వెళ్తాను. సో అదే నా బస్సు. సో ఇదంతా రిషికేష్ బస్ స్టాండ్. సో నేను 9th వెళ్దాం అనుకున్నాను. మా 9th వెళ్ళడానికి మళ్ళీ ఈ రోజు అంతా పడుతుంది, రాత్రి అయిపోతాం అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళిపోతున్నాను.
Remember when you said it doesn't get better than this? Only a fool would've let you go. You got into my head. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but it won't be fine. 'Cause nothing's ever black and white. I don't see the fire in your eyes, wondering what I've done wrong. Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no matter how the story ends, I'll always be there for you. 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but it won't be fine. 'Cause nothing's ever black and white. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఢిల్లీ అండి. నేనైతే రిషికేష్ నుండి డైరెక్ట్గా ఢిల్లీ అయితే వచ్చేసాను. సో కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు హోలీ కాబట్టి షాపులన్నీ బంద్. ఇంకా టూరిస్ట్ లొకేషన్లు అన్నీ ఓపెన్ అవుతాయో లేదు తెలియదు. 2 గంటల నుండి 6 గంటల వరకు అయితే నాకు టైం అయితే ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. కానీ మరి మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మీకు ఆల్రెడీ చూపించాను. దారి పొడుగున కూడా మన షాప్స్ అన్నీ కూడా ఇది ఒక డిఫరెంట్ వైబ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీవే. అంటే నాకు ఇలా హోలీ ఉంటుందని కూడా నాకు తెలియదు. నిన్న వైబ్ చూసుకొని నేను బయలుదేరి అనవసరంగా రిషికేష్ ఉండిపోయినా బాగుండేది. దానివల్ల అవన్నీ గుడ్లు ఏంటి ఇవేంటి వాళ్ళ ఇష్టం కొట్టేస్తాను. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా బస్ స్టాండ్ అనేది లేదు. IBST కాశ్మీర్ గేట్ దగ్గర అయితే ఇక్కడ ఆగున్నాను. ఎక్కడ నేను వెళ్ళాలండి. సో నేను ఎక్కడున్నాను చెప్పలేదు ఢిల్లీలో. మనకి ఇది ఉండండి, నేను గురూజీ స్వీట్ AC డార్మెటరీలో ఉన్నాను. ఇది మనకి రోజుకి 24 hours మన 400 ఛార్జ్ చేస్తారు. నాకు కాకపోతే నేను హోలీ రోజు వచ్చాను కాబట్టి 3 days ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి ఇప్పుడు నేను 6 అవుతుంది కరెక్ట్గా ఎక్కువజామున. నేను మళ్ళీ రూట్ అనేది తిప్పాను బృందావన్కి. బాగుంది ఏసీ మన డార్మెటరీ అంటే చాలా బాగుంటుంది. కానీ మరి ఎంతడానికి బాత్రూమ్లు హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి. హాట్ వాటర్ ఉంది, మనకి రూమ్ ఉంది, మనకి అన్ని రకాల సదుపాయాలు, మనకి డైనింగ్ చేసుకోవడానికి డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా 100% రికమెండెడ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ whoever comes to Delhi ISBT bus stand, you can directly hop in and you can pay 400, 500 or something, 400 పే చేయొచ్చు. 24 hours చెక్. అది మంచి మేజర్ పాయింట్. ఇవి పడుకున్నారు కాబట్టి మనకు వాళ్ళు తీయట్లేదు కింద ఉంది కదా.
గురూజీకి ఆశ్రమం ఇది. ఇవన్నీ రూమ్లేని, డార్మెటరీలేని. పర్వాలేదు, మనకి ఢిల్లీలో మనకి అంత నేను ఎక్కువ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ అంతేమీ ఎక్కువ అవ్వలేదు. 400తో చక్కగా మనం ఎక్కడైతే ఉండొచ్చు. ఇది కూడా మా మిత్రులు. సో నా రూమ్ అయితే చూపిస్తాను, వాళ్ళు పడుకున్నారు కాబట్టి మరి డిస్టర్బ్ అయితే చేయను. కానీ ఇది మన బ్యాగు లోపల నేను సర్దేస్తాను బట్టలేను. సో ఇలా ఉంటాయన్నమాట డామ్స్, అన్నీ కూడా డామ్స్. చాలామంది వర్క్ చేసుకునే వాళ్ళు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు చాలామంది. ఇది కొంచెం గందరగోళంగా ఉంటుంది కానీ పర్వాలేదు. బాత్రూమ్, హాట్ వాటర్ అన్నీ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు స్నానం చేసిన హాట్ వాటర్ అన్నీ కూడా బాగున్నాయి. సో డెఫినెట్గా 100% రికమెండెడ్ టు హూ ఎవర్ కమ్స్ ఇన్ టు ఢిల్లీ. మేక్ షూర్ మీకు కంగారు పడిపోకండి ఎక్కువ అయిపోతే ఏమని. నాకు జనరల్గా చెప్పండి, నేను హోలీ కాకుండా వచ్చుంటే ఒక 1200-1300 నా ఢిల్లీ ట్రిప్ అయితే అయిపోయేది. ఎందుకంటే మేజర్ టూరిస్ట్ లొకేషన్స్ కూడా ఢిల్లీ ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. ప్లస్ మెట్రో ఉంది, మెట్రోలో మీకు ఎలా ఆపరేట్ చేయడం తెలిస్తే. కానీ మీకు ఒక చిన్న మెట్రో యాప్ అనేది కూడా చెప్తాను. యూ కెన్ ఈజీలీ గో అండ్ రిడ్యూస్ ది ప్రైజెస్ కూడా. మనకు దాని నుండి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ యాప్ కూడా DMRC ఢిల్లీ మెట్రో యాప్ అని ఉంటుంది. ఆ యాప్లో కొంచెం చూసుకుంటే చక్కగా ఏ రూట్ నుండి ఎక్కడికి, ఏ టూరిస్ట్ లొకేషన్ దగ్గర నుండి ఎంత దూరం ఉందో కూడా మనకు చక్కగా తెలుస్తుంది. మొత్తం ఢిల్లీ మెట్రో యాప్లో తిరిగిస్తారు డైరెక్ట్గా. చాలా అద్భుతంగా అనిపించింది ఢిల్లీ కూడా చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ క్యాపిటల్ సిటీ. ఎవరు నెక్స్ట్ కమ్ అండ్ విజిట్. అండ్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, మనకి మందిరాలు ఉన్నాయి, శంకర్ దేవాలయం ఉంది, కాళికా మాతాజీ దేవాలయం ఉంది. ఇంకా టైం స్పెండ్ చేస్తే మనకు చాలా హిడెన్ జెమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే నాకు అంత టైం లేదు కాబట్టి ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ ఇప్పుడు మనకి వెళ్తున్నాను. కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. బై, టేక్ కేర్, cheers.